గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ కార్నర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సబ్జెక్టులకు వెళదాం. ఈరోజు వీడియోలో నెగటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ 1 అండ్ 2 వీడియోస్ మీరు చూడండి. చూసిన తర్వాత ఈ స్పోకెన్ ఇంగ్లీష్ 3 వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇది నెగటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో నాట్ అనే వర్డ్ ఉంటుందన్నమాట. అంటే ఏ పనైనా నేను చేయడం లేదు అని చెప్పడం కోసం ఈ సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ ఈరోజు మీరు చేయండి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న సూచన ఏంటంటే, మీరు సెంటెన్స్ మొత్తం ఒకేసారి చదవాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ చదువుతూ ఉంటే అది రీడింగ్ అవుతుంది, స్పీడ్గా చదివితే ఒకేసారి అది స్పీకింగ్ అవుతుంది. అంతే డిఫరెన్స్, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు మన టేబుల్లోకి వెళదాం. మొట్టమొదట ఇంతకుముందు వీడియోలో ఐ యామ్ రీడింగ్ అని చెప్పాం, అంటే నేను చదువుతున్నాను. ఇప్పుడు ఐ యామ్ నాట్ రీడింగ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఐ యామ్ నాట్ రీడింగ్ అంటే నేను చదవడం లేదు. ముందు మీనింగ్స్ చూద్దాం ఒకసారి. నాట్ రీడింగ్ అంటే చదవడం లేదు. ఐ యామ్ నాట్ రైటింగ్ అంటే నేను రాయడం లేదు. ఐ యామ్ నాట్ ఈటింగ్ అంటే నేను తినడం లేదు. ఐ యామ్ నాట్ వాకింగ్ నేను నడవడం లేదు. ఐ యామ్ నాట్ రన్నింగ్ నేను పరిగెత్తడం లేదు. ఇవి ఈ వర్డ్స్కి, ఈ సెంటెన్సెస్కి మీనింగ్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్స్ ఇంకా మీనింగ్స్ తెలుగులో చెప్పను, మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం రండి. నా తర్వాత మీరు చెప్పండి. ఇవేమీ మీరు రాసుకొని అవసరం లేదు, కేవలం ఓరల్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ రాయాలంటే చాలా టైం తీసుకుంటుంది, రాయడం వల్ల ఉపయోగం ఉండదు. ఓరల్గా ప్రాక్టీస్ చేయండి అంతే, నోటికి అలవాటు అవ్వడం కోసం, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ప్రాక్టీస్లోకి వెళ్దాం. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఐఎమ్ నాట్ రీడింగ్, ఐఎమ్ నాట్ రైటింగ్, ఐఎమ్ నాట్ ఈటింగ్, ఐఎమ్ నాట్ వాకింగ్, ఐఎమ్ నాట్ రన్నింగ్. నెక్స్ట్ వీఆర్ నాట్ అంటే మేము చేయడం లేదు అని. వీఆర్ నాట్ రీడింగ్ అంటే మేము చదవడం లేదు. ప్రాక్టీస్లోకి రండి. వీఆర్ నాట్ రీడింగ్, వీఆర్ నాట్ రైటింగ్, వీఆర్ నాట్ ఈటింగ్, వీఆర్ నాట్ వాకింగ్, వీఆర్ నాట్ రన్నింగ్. నెక్స్ట్ యు ఆర్ నాట్ రీడింగ్ అంటే మీరు చదవడం లేదు అని అర్థం. ఇప్పుడు ప్రాక్టీస్లోకి వెళ్దాం. యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ నాట్ రైటింగ్, యు ఆర్ నాట్ ఈటింగ్, యు ఆర్ నాట్ వాకింగ్, యు ఆర్ నాట్ రన్నింగ్. నెక్స్ట్ సెంటెన్స్. హీ ఈజ్ నాట్ రీడింగ్ అంటే అతను చదవడం లేదు. ప్రాక్టీస్. హీ ఈజ్ నాట్ రీడింగ్, he is not writing, he is not eating, he is not walking, he is not running. నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడ హీ ప్లేస్లో ఏదైనా నేమ్తో సెంటెన్స్ చెప్పచ్చు. ఇక్కడ చూడండి. శ్రీను ఈజ్ నాట్ రీడింగ్ అంటే శ్రీను చదవడం లేదు. ప్రాక్టీస్. శ్రీను ఈజ్ నాట్ రీడింగ్, శ్రీను ఈజ్ నాట్ రైటింగ్, శ్రీను ఈజ్ నాట్ ఈటింగ్, Srinu is not walking, Srinu is not running. Next, she is not reading అంటే ఆమె చదవడం లేదు. ప్రాక్టీస్. She is not reading, she is not writing, she is not eating, she is not walking, she is not running. ఇలా స్పీడ్గా ట్రై చేయండి చెప్పడానికి, లేదంటే స్లోగా చెప్పండి. నెక్స్ట్ ఈ షీ ప్లేస్లో ఏదైనా నేమ్. చాందిని ఈజ్ నాట్ రీడింగ్ అంటే చాందిని చదవడం లేదు. చాందిని ఈజ్ నాట్ రీడింగ్, చాందిని ఈజ్ నాట్ రైటింగ్, చాందిని ఈజ్ నాట్ ఈటింగ్, చాందిని ఈజ్ నాట్ వాకింగ్, చాందిని ఈజ్ నాట్ రన్నింగ్. నెక్స్ట్ సెంటెన్స్. ఇట్ ఈజ్ నాట్ రీడింగ్ అది చదవడం లేదు. It is not reading, it is not writing, it is not eating, it is not walking, it is not running. Next sentence. They are not reading
అంటే వారు చదవడం లేదు. ప్రాక్టీస్. దే ఆర్ నాట్ రీడింగ్, దే ఆర్ నాట్ రైటింగ్, దే ఆర్ నాట్ ఈటింగ్, దే ఆర్ నాట్ వాకింగ్, దే ఆర్ నాట్ రన్నింగ్. నెక్స్ట్ ది ప్లేస్లో 2 ఆర్ మోర్ నేమ్స్ ఉపయోగించి సెంటెన్స్ చెప్పచ్చు. ఇక్కడ చూడండి, సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ రీడింగ్. కొంచెం లెంగ్తీ సెంటెన్స్. సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ రీడింగ్ అంటే సంజయ్ అండ్ విష్ణు చదవడం లేదు. ప్రాక్టీస్. సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ రీడింగ్, సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ రైటింగ్, సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ ఈటింగ్, సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ వాకింగ్, సంజయ్ అండ్ విష్ణు ఆర్ నాట్ రన్నింగ్. ఇలా మీరు నాతో పాటు చెప్పి ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్గా మీకు బాగా అలవాటు అవుతుంది. ఒక 5 to 6 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి చూస్తే వచ్చినట్లే ఉంటుంది, కానీ మనం స్పీడ్గా చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది. స్పీకింగ్ ఫ్లూయెంట్గా రావాలంటే ఈ వర్డ్స్, ఈ స్ట్రక్చర్స్, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మన నోటికి స్పీడ్గా ప్రాక్టీస్ ద్వారానే వస్తాయి.